హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ మరియు తెలంగాణ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి పర్యావరణ సమస్యలు మరియు కాలుష్యం అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో వాయు కాలుష్య కారకములు ఏవి? అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ శిలాజ ఇంధన దహనం, శిలాజాలను మండించడం అని చెప్పవచ్చు. ఆప్షన్ బి పరిశ్రమలు. ఆప్షన్ సి ఘనరూప వ్యర్థ పదార్థాలు. ఆప్షన్ డి పైవన్యూ. ఇవన్నీ కూడా వాయు కాలుష్య కారకములుగా మనం చెప్పవచ్చు. ఆన్సర్ పైవన్యూ. ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ అని చెప్పవచ్చు. శిలాజ ఇంధన దహనము, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, నెక్స్ట్ ఆ తర్వాత ఘనరూప వ్యర్థాలు, ఇవన్నీ కూడా వాయు కాలుష్య కారకాలే. నెక్స్ట్ రెండవ ప్రశ్న, వాయు కాలుష్య పదార్థములు ఏవి? నెక్స్ట్ ఇందాకలా కారకాలు అని చెప్పి అడగడం జరిగినది. ఇప్పుడు సబ్స్టెన్స్, వాయు కాలుష్య పదార్థములు ఏవి అని చెప్పి అడగడం జరిగినది. ఇందాకలు అడిగింది ఏంటంటే వాయు కాలుష్యానికి ఫ్యాక్టర్స్, కారకాలు అయినవి ఏవి అని చెప్పి అడగడం జరిగినది. ఇప్పుడు వాయు కాలుష్య పదార్థాలు, ఎయిర్ పొల్యూషన్ సబ్స్టెన్స్ ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి SO2, ఆప్షన్ సి CO కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ డి పైవన్యూ. ఇది కూడా ఆన్సర్ పైవన్యూ. ఇవన్నీ కూడా వాయు కాలుష్య పదార్థాలే. నెక్స్ట్ ఆ తర్వాత మూడో ప్రశ్న, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఏ పదార్థాలను ఏ పదార్థాన్ని తయారు చేసుకుంటున్నాయి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఏ పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి అంటే ఆన్సర్ ప్రోటీన్లను తయారు చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత నాలుగో ప్రశ్న, మనిషి కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకున్నప్పుడు ఏవి నాశనం అవుతున్నాయి? మనిషి కార్బన్ మోనాక్సైడ్ అంటే మోటార్ వాహనాల నుండి వచ్చే గ్యాస్ ఏది? మోటార్ వాహనాల నుండి వెలువడే వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. ఈ యొక్క మనిషి కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకున్నప్పుడు ఏవి నాశనం అవుతున్నాయి? ఆప్షన్ ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. యాక్చువల్గా ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ ఇంకా చెప్పాలంటే మానవుని శరీరంలోని హీమోగ్లోబిన్తో చర్య జరుపుతుంది. చర్య జరిపి కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల మనిషి యొక్క ఊపిరితిత్తులకు శ్వాసక్రియకు ప్రమాదం అని చెప్పవచ్చు. అయితే పీల్చుకున్నప్పుడు ఏ కణాలు డెస్ట్రాయ్ అవుతున్నాయి అంటే ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ ఐదో ప్రశ్న, సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదల చేయనిది ఏది? SO2 సల్ఫర్ డయాక్సైడ్, SO2. ఈ యొక్క SO2ను ఎక్కువగా విడుదల చేసేది ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఆప్షన్ బి పరిశ్రమలు, ఆప్షన్ సి వాహనములు, ఆప్షన్ డి పైవన్యూ. సో ఇక్కడ ఆన్సర్ పైవన్యూ. సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి, పరిశ్రమల నుండి, వాహనాల నుండి పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఆకులు పత్రహరితము తీవ్రంగా నాశనం చేయు వాయువు ఏది? ఆకుల యొక్క పత్రహరితము తీవ్రంగా నాశనం చేయు వాయువు ఏది? ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్. ఆకుల యొక్క పత్రహరితమును తీవ్రంగా నాశనం చేసే వాయువు ఏది అంటే సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ ఏడో ప్రశ్న, ఆమ్ల వర్షాలు కురవడానికి గల కారణమయ్యే వాయువు ఏది? యాసిడ్ రైన్స్. ఆమ్ల వర్షాలు కురవడానికి గల కారణమయ్యే వాయువు ఏది? ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్. చూడండి సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ప్రమాదకరమో. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న,
8వ ప్రశ్న, కాంతి రసాయన పొగమంచుని ఏర్పాటు చేయుచున్నవి. చూడండి, క్రింది వాటిలో కాంతి రసాయన పొగమంచుని ఏర్పాటు చేయుచున్న వాయువులు ఏవి అని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆప్షన్స్ చూద్దాం. నైట్రిక్ ఆక్సైడ్ NO, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ N2O, నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్ NO2. ఆప్షన్ డి పైవన్యు. ఆన్సర్ పైవన్యు. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా కాంతి రసాయన పొగమంచుని ఏర్పాటు చేస్తున్నాయని చెప్పవచ్చు. సో ఆన్సర్ పైవన్యు. నెక్స్ట్ 9వ ప్రశ్న, తాజ్మహల్ యొక్క వన్య తగ్గడానికి కారణమవుతున్న సల్ఫర్ డైఆక్సైడ్ను విడుదల చేయుతున్న సంస్థ ఏది? చూడండి, తాజ్మహల్ కళావిహీనము లేదా వన్య తగ్గడానికి కారణమవుతున్న సల్ఫర్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ మధుర పెట్రోలియం రిఫైనరీ కర్మాగారము. ఆన్సర్ మధుర. ఉత్తరప్రదేశ్లోని మధుర అనే ప్రదేశం ఉంది కదా, మధురై అంటే తమిళనాడు, మధుర అంటే యూపీ. ఈ యొక్క తాజ్మహల్ అందం తగ్గడానికి లేదా కళావిహీనం అవడానికి లేదా వన్య తగ్గడానికి కారణమవుతున్న సల్ఫర్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్న సంస్థ ఏది అంటే మధుర పెట్రోలియం రిఫైనరీ కర్మాగారము. నెక్స్ట్ 10వ ప్రశ్న, వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి ఏ వాయువు విడుదలై గాలి కాలుష్యంను కలుగు చేస్తున్నాయి? చూడండి, 10వ ప్రశ్న, వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి ఏ వాయువు విడుదలై గాలి కాలుష్యంను కలుగజేయుచున్నది? ఆన్సర్ మీథేన్. ఎందుకంటే వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి విడుదలయ్యే వాయువు ఏది అంటే గోబర్ గ్యాస్ అంటాం. గోబర్ గ్యాస్లో ఉండేది ఏది అంటే మీథేన్, CH4. చూడండి, CH4 అనగా అలా కూడా అడుగుతుంటాడు. CH4, మీథేన్ అంటే CH4. దీన్నే గోబర్ గ్యాస్ అంటారు, దీన్నే న్యాచురల్ గ్యాస్ అంటారు, దీన్నే మార్స్ గ్యాస్ అంటారు. ఈ విధంగా కూడా దీన్నే బయోగ్యాస్ అని కూడా అంటారు. ఈ విధంగా కూడా CH4కి ఇన్ని రకాల పేర్లు: గోబర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, మార్స్ గ్యాస్, బయోగ్యాస్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ 11వ ప్రశ్న, గాలి కాలుష్యంను నివారించుటకు అనుసరించే పద్ధతి ఏది? గాలి కాలుష్యంను నివారించుటకు అనుసరించే పద్ధతి ఏది? ఆప్షన్స్: అసాంప్రదాయ ఇంధన వనరుల వినియోగము, ఆప్షన్ బి అడవుల పెంపకము, ఆప్షన్ సి గాలి కాలుష్య నియంత్రణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడము, ఆప్షన్ డి పైవన్యు. గాలి కాలుష్యం నివారించుటకు అనుసరించే పద్ధతి ఏది అంటే ఆప్షన్ ఏ అసాంప్రదాయ ఇంధన వనరుల వినియోగము. చూడండి, సాంప్రదాయ ఇంధన వనరులు అనగా పెట్రోలియం, కోల్, ఈ యొక్క ఏవైతే తరిగిపోయే ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు. అసాంప్రదాయ ఇంధన వనరులు అంటే తరగని ఇంధన వనరులు, నాన్ రెన్యూవబుల్ అంటాం కదా. రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి చెందేవి, నాన్ రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి చెందనివి అంటే కోలు, నెక్స్ట్ ఆ తర్వాత పెట్రోల్, నెక్స్ట్ ఇటువంటి తరిగిపోయే ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు, దాన్నే నాన్ రెన్యూవబుల్ అంటాం. అయితే ఇక్కడ గాలి కాలుష్యాన్ని నివారించడానికి అనుసరించే పద్ధతి ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. అసాంప్రదాయ ఇంధన వనరులు అంటే మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అని అసాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే తరిగిపోయే ఇంధన వనరులు. సో తరిగిపోయే వాటి వల్ల ఏమవుతుందంటే కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం నివారించడానికి అయితే ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనుకో మనకి కాలుష్యం అనేది ఉండదు, విండ్ ఎనర్జీ అనుకో పొల్యూషన్ అనేది ఉండదు, టైడల్ ఎనర్జీ అనుకో పొల్యూషన్ ఉండదు. సో అది కరెక్టే. నెక్స్ట్ అడవుల పెంపకం చేయడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత గాలి కాలుష్య నియంత్రణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడం, అది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యు. నెక్స్ట్ 12వ ప్రశ్న, హరిత గృహ ప్రభావము, దీని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్.
హరిత గృహ ప్రభావంకు గల కారణమయ్యే వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువు ఏది? ఇది మనకు తెలిసిందే. ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనగానే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో హెచ్చుగా ఉండడం అని చెప్పవచ్చు. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. దీన్నే గ్లోబల్ వార్మింగ్. అలా కూడా ప్రశ్న అడుగుతుంటాడు, గ్లోబల్ వార్మింగ్. దానికి కారణమయ్యే వాయువు ఏదంటే CO2. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఓజోన్ పొర యందు రంధ్రములు ఏర్పడుటకు గల కారణం ఏది? ఓజోన్ పొర యందు రంధ్రాలు ఏర్పడుటకు గల కారణం ఏది? ఆన్సర్ ఫ్రియాన్ గ్యాసెస్. చూడండి, ఓజోన్ పొర రంధ్రాలు ఏర్పడడానికి గల కారణం ఏదంటే ఫ్రియాన్ గ్యాసెస్. ఫ్రియాన్ గ్యాసెస్ అనగా అలా కూడా అడుగుతుంటాడు. ఫ్రియాన్ గ్యాసెస్ అనగా CFC. CFC అనగా క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ యొక్క క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి? రిఫ్రిజిరేటర్స్, AC, ఈ అన్నిటి నుండి కూడా ఈ ఫ్రియాన్ గ్యాసెస్ విడుదలవుతాయి. ఈ ఫ్రియాన్ గ్యాసెస్లో ఉండేవి ఏవి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. అలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ 14వ ప్రశ్న, సల్ఫర్ డయాక్సైడ్ విషయంలో సరైనది ఏది? సల్ఫర్ డయాక్సైడ్ విషయంలో సరైనది ఏది? ఆప్షన్స్, ఈ వాయువు వర్ణరహితమైనది. ఆప్షన్ బి, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఆప్షన్ సి, పెయింటింగ్స్ మరియు బట్టల రంగును వెలిసిపోనట్లు చేస్తుంది. ఆప్షన్ డి, పైవన్యూ. కరెక్టే, ఆన్సర్ పైవన్యూ. సల్ఫర్ డయాక్సైడ్ విషయంలో సరైనది ఏది అంటే ఈ వాయువు వర్ణరహితమైనది, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది, పెయింటింగ్స్ మరియు బట్టల రంగును వెలిసిపోయినట్లు చేస్తుంది. కరెక్ట్, ఆన్సర్ పైవన్యూ. నెక్స్ట్ 15వ ప్రశ్న, కాంతి రసాయన పొగమంచు అనగా స్మాగ్. కాంతి రసాయన పొగమంచు స్మాగ్ వలన మొట్టమొదటి ఏ దేశంలో 4,000 మంది చనిపోయారు? కాంతి రసాయన పొగమంచు స్మాగ్ వలన మొట్టమొదట ఏ దేశంలో 4,000 మంది చనిపోయారు? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ 16వ ప్రశ్న, సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకొని భూమిపై ఉన్న జీవరాశులకు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నది ఏది? చూడండి, సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకొని భూమిపై ఉన్న జీవరాశులకు రక్షణ కవచంగా ఉన్నది ఏది అంటే ఏ ఆవరణం అని చెప్పి మనకు ప్రశ్న. ఆన్సర్ ఓజోన్ పొర. ఈ యొక్క ఓజోన్ పొర అనేది సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమికి చేరకుండా అడ్డుకోవడం జరుగుతుంది. సో అందుకే దీనిని ఒక రక్షక కవచంగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఓజోన్ పొర డిప్లియేషన్ జరుగుతుంది ఇటీవలి కాలంలో. ఈ ఓజోన్ పొర రంధ్రాలు ఏర్పడినట్లయితే అతినీలలోహిత కిరణాలు భూమిపైకి నేరుగా చేరడం జరుగుతుంది. దీనివల్ల అనేక రకాల ప్రమాదాలు సంభవించవచ్చు. ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ కారణాలు కూడా ప్రభావితం అవుతుందని చెప్పవచ్చు. సో ఈ యొక్క రక్షక కవచం ఏదంటే ఓజోన్ పొర. మరి ఓజోన్ పొర రంధ్రాలు ఏర్పడడానికి కారణమయ్యే వాయువులు ఏవి? ఫ్రియాన్ గ్యాసెస్. ఫ్రియాన్ గ్యాసెస్ అనగా క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి అనగా రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఇటువంటివన్నీ వాటి నుండి కూడా. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 17వ ప్రశ్న, థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడు బూడిదని ఏమంటారు? థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే బూడిదను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫ్లాష్డ్ యాష్. ఆప్షన్ చూడండి, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే బూడిదని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫ్లై యాష్. ఫ్లాష్డ్ యాష్ కాదు, ఫ్లై యాష్. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే బూడిదని ఏమని పిలుస్తారంటే ఫ్లై యాష్. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఫ్లై యాష్ నందు 50% పైగా ఉన్న పదార్థం ఏది? ఫ్లై యాష్ నందు 50% పైగా ఉన్న పదార్థం ఏది? ఆన్సర్ సిలికా అండ్ కార్బన్. నెక్స్ట్ 19వ ప్రశ్న, ఫ్లై యాష్ యొక్క ఉపయోగం ఏమిటి? ఫ్లై యాష్ యొక్క ఉపయోగం ఏమిటి?
ఆప్షన్స్: కుటీర పరిశ్రమలో ఇంధనముగా ఉపయోగపడుతుంది, తడి ఇటుకలను కాల్చడానికి ఉపయోగపడుతుంది, నల్లగా బూడిద పౌడర్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఫ్లై యాష్ అంటారు. నెక్స్ట్, పాత్రలను శుభ్రం చేయుటకు డిటర్జెంట్ పౌడర్ల తయారీనందు ఉపయోగిస్తారు. కరెక్టే, ఇవన్నీ కూడా రైటే. కుటీర పరిశ్రమలో ఫ్లై యాష్ యొక్క ఉపయోగం ఏమిటంటే కుటీర పరిశ్రమలో ఇంధనముగా ఉపయోగిస్తారు, తడి ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు, పాత్రలను శుభ్రం చేయుటకు డిటర్జెంట్ పౌడర్ తయారీనందు ఉపయోగిస్తారు. ఆన్సర్ పైవన్యూ. నెక్స్ట్ 20వ ప్రశ్న, పెట్రోలియం పదార్థాలను మండించినప్పుడు వెలువడే శేషం వలన పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చెందినది ఏది? పెట్రోలియం పదార్థాలను మండించినప్పుడు వెలువడే శేషం వలన పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చెందినది ఏది? ఆన్సర్ బుద్ధిమాంద్యము. నెక్స్ట్ 21వ ప్రశ్న, పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి గ్రహించారు? పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి గ్రహించారు? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ 22వ ప్రశ్న, ఓజోన్ పొర ఏ మండలంలో ఉన్నది? చాలా ఇంపార్టెంట్. ఓజోన్ పొర ఏ లేయర్లో ఉన్నది అంటే స్ట్రాటోస్పియర్. స్ట్రాటో ఆవరణంలో ఉన్నది. ఆవరణాన్ని మనం చూసినట్లయితే ట్రోపో, తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, తర్వాత ఐనో ఆర్ థర్మో అంటారు, తర్వాత ఎక్సో. ఇంకా దీని డిస్టెన్స్ చూసినట్లయితే సరాసరి ఎత్తు 18 కిలోమీటర్స్, సరాసరి ఎత్తు 50 కిలోమీటర్స్, ఇది 80 కిలోమీటర్స్, ఇది వచ్చేసరికి 200 కిలోమీటర్స్. ఆ పైన ఎత్తు ఇంకా చెప్పాలంటే ఇలా డిస్టెన్స్ కూడా అడుగుతుంటారు. అయితే అన్ని రకాల మేఘాలు ఏ ఆవరణంలో ఉంటాయి అంటే ట్రోపో ఆవరణంలో ఉంటాయి. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. అత్యంత ప్రశాంతత కలిగిన ఆవరణం ఏది అంటే స్ట్రాటో ఆవరణము. అందుకే ఇంకా చెప్పాలంటే జెట్ విమానాలు ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి అంటే స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. మరి ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంది. టెలికమ్యూనికేషన్కు ఆధారభూతమైన ఆవరణం ఏది అంటే ఈ యొక్క ఐనో లేదా థర్మో ఆవరణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం. పొల్యూషన్ 21 చూసాం. పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి గ్రహించారు అంటే ఆన్సర్ లాటిన్ భాష నుండి గ్రహించడం జరిగినది. 22 చూడడం జరిగింది. ఆన్సర్ బి స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ ఆ తర్వాత 23వ ప్రశ్న, ఆమ్లవర్షం అనే పదాన్ని క్రీస్తు శకం 1852వ సంవత్సరంలో ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? ఆమ్లవర్షం అనే పదాన్ని క్రీస్తు శకం 1852వ సంవత్సరంలో ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? ఆన్సర్ రాబర్ట్ అంగ్సన్ స్మిత్. ఈ యొక్క ఆమ్లవర్షం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ అంగ్సన్ స్మిత్. నెక్స్ట్ 24వ ప్రశ్న, పాలరాతిపై ఆమ్లవర్షపు చర్యని ఏమంటారు? పాలరాతిపై ఆమ్లవర్ష చర్యని ఏమంటారు? రాక్ లెప్రసీ. నెక్స్ట్ అంటే లెప్రసీ వస్తే ఏ విధంగా అయితే జరుగుతుందో పాలరాతిపై ఆమ్లవర్షం పడితే ఆ విధంగా కళావిహీనం అవుతుంది, అది దాని యొక్క అందం పోతుంది. నెక్స్ట్, జలావరణంలో ఎంత శాతం నీరు మానవునికి అందుబాటులో ఉన్నది? జలావరణంలో ఎంత శాతం నీరు మానవునికి అందుబాటులో ఉన్నది? ఆన్సర్ 1%.
27వ ప్రశ్న, నీటి యందు గల ఏ పదార్థ కాలుష్యం వలన మినమెటా వ్యాధి వస్తుంది? నీటి యందు ఏ పదార్థ కాలుష్యం వల్ల మినమెటా వ్యాధి వస్తుంది? ఆన్సర్ పాదరసం, మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క ఫార్ములా వచ్చేసరికి Hg. నెక్స్ట్ 28వ ప్రశ్న, నీటి కాలుష్యకాలు ఏవి? నీటి కాలుష్యకాలు ఏవి? ఆప్షన్స్ చూడండి. కర్బన రసాయన కాలుష్యకాలు, రేడియోధార్మిక కాలుష్యకాలు, ఉష్ణ కాలుష్యకాలు. ఆప్షన్ డి పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ. నీటి కాలుష్యకాలు ఏవి అంటే కర్బన రసాయన కాలుష్యకాలు, రేడియోధార్మిక కాలుష్యకాలు, ఉష్ణ కాలుష్యకాలు. ఆన్సర్ పైవన్యూ. నెక్స్ట్ 29వ ప్రశ్న, నీటి కాలుష్య పరిణామాలు. నీటి కాలుష్య పరిణామాలు. ఆప్షన్స్ జలచరాల క్షీణత, కరెక్టే. త్రాగునీటి లభ్యత తగ్గుట, కరెక్టే. నీటి కాలుష్య పరిమాణం వల్ల త్రాగునీటి లభ్యత తగ్గిపోతుంది, కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి, రంగు, రుచి మరియు వాసన ఏర్పడుట, కరెక్ట్. అది కూడా కరెక్టే. సో ఆన్సర్ 29 డి పైవన్యూ. నెక్స్ట్ 30వ ప్రశ్న, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఎంతకు తగ్గితే ఆ నీటిలో చేపలు జీవించజాలవు అంటే జీవించవు అని చెప్పవచ్చు. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ గాఢత ఎంతకు తగ్గితే ఆ నీటిలో చేపలు జీవించలేవు? ఆన్సర్ 5 ppm. ppm అనగా పార్ట్ పర్ మిల్లీగ్రామ్. నెక్స్ట్ 31వ ప్రశ్న, నీటిలో వ్యర్థ పదార్థాల పరిమాణము మరియు నీటిలో వ్యర్థ పదార్థాల పరిమాణము మరియు వాటి కాలుష్య స్థాయిని దేని ఆధారంగా నిర్ణయిస్తారు? నీటిలో వ్యర్థ పదార్థాల పరిమాణము మరియు వాటి కాలుష్య స్థాయిని దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని